నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయొద్దు. పీజీఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని మండలంలో ప్రారంభించిన ఎంపీపీ భాస్కర్ రెడ్డి. జగనన్న కాలనీలో సమస్యలు కోకొలలు పరిష్కరించాలంటూ నివాసితులు వినతి. శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రత్యేక కోర్సులు వెల్లడించిన ప్రిన్సిపాల్ శ్రీనివాసులు. వార్తలోని వివరాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అందిన వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం పులిచెర్ల ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాల అమలులో భాగంగా పులిచెర్ల, రొంపిచెర్ల మండలాల ప్రజల నుంచి 186 అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అర్జీలు స్వీకరించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడెల్, డిఆర్ఓ మోహన్ కుమార్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2 మండలాల్లో సుమారు 186 వినతులు ఈ రోజు స్వీకరించడం జరిగిందని, ముఖ్యంగా రెవెన్యూ, రీసర్వే, ఆర్ఓఆర్, మ్యూటేషన్, భూ సమస్యలు, భూ తగాదాలు, సరిహద్దు, వెబ్ ల్యాండ్ పై, గ్రామ కంటానికి సంబంధించి రెవెన్యూ సమస్యలు, రోడ్డు నిర్మాణాలు, పెన్షన్ తదితరాలపై అర్జీలు అందాయని, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుతున్న అర్జీలకు మండల స్థాయిలోనే సాధ్యమైనంత వరకు పరిష్కారం చూపాలని, ఆ దిశగా వీఆర్ఓలు, విలేజ్ సర్వేయర్లు పనిచేయాలని సూచించారు. ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమానికి అందిన అర్జీలను సచివాలయం వారీగా, శాఖల వారీగా విభజించి పంపడం జరుగుతుందని, అర్జీదారుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి 1 నెలలోపు పరిష్కరించాలన్నారు. అర్జీల పరిష్కారానికి సంబంధించి ఆడిట్ జరుగుతుందన్నారు. అర్జీలు రీఓపెనింగ్ కు తావు లేకుండా చూడాలన్నారు. మండల స్థాయిలో పరిష్కరించలేని సమస్యలను జిల్లా స్థాయికి అధికారులకు పంపాలని ఆదేశించారు. నెల రోజుల తర్వాత వచ్చిన వినతులను పరిష్కరించాలా లేదా ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వీటిలో నిర్లక్ష్యం వహించిన రెవెన్యూ సిబ్బందిపై కఠినమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆదేశించారు. మొత్తం 186 అర్జీలు. ఇందులో శాఖల వారీగా అర్జీల వివరాలు. రెవెన్యూ శాఖకు సంబంధించి 146, డిఆర్డీఏ 12, సివిల్ సప్లై 5, ఆధార్కు సంబంధించి 4, భూ నష్టపరిహారం 4, గ్రామ వార్డు సచివాలయం 2, ఇరిగేషన్ 2, శ్మశాన వాటికలు 2, డికేటీ పట్టా 1, విద్యుత్ 1, ఉద్యానవన శాఖ 1, జిల్లా వైద్య శాఖ 2, క్యాస్ట్ వెరిఫికేషన్ 1, ఆర్డబ్ల్యూఎస్ 1, హౌసింగ్ 1, ఆర్ఎన్బి 1. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్, ట్రైనీ కలెక్టర్, డిఆర్ఓ, ఆర్డీఓలకు అందజేశారు. కార్యక్రమంలో 2 మండలాల ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, డీటీలు, సర్వేయర్లు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు తిరుపతి ఎయిర్పోర్ట్ లో జనసేన పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. రైల్వే కోడూరులో జరిగే కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు హస్తకళ కార్పొరేషన్ చైర్మన్ పసుపురెడ్డి హరిప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. పుంగనూరు నియోజకవర్గ నాయకులు మంత్రిని కలిసి పలు విషయాలు చర్చించడం జరిగింది. పుంగనూరు నియోజకవర్గంలో జరగబో కార్యక్రమాలపై విశ్లేషించడం జరిగిందని నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిన్నారాయలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ నాయకులు కోల సోమశేఖర్, జిల్లా కార్యదర్శి పిఎస్సిఎస్ చైర్మన్ పగడాల రమణ, సోమల మండల అధ్యక్షులు నాగభూషణ్, సీనియర్ నాయకులు పోకల జనార్దన్ మరియు హేమంత్ రాయల్, రెడ్డి శివారాయల్, మునికృష్ణ, నవీన్, అంజయ్, వెంకటెట్, రావణ్ కిషోర్ రెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి ఎయిర్పోర్ట్ నందు జనసేన పార్టీ పిఐసి చైర్మన్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కోడూరు కార్యక్రమానికి విచ్చేస్తున్న సందర్భంగా పుంగనూరు నియోజకవర్గ ప్రతి మండల నాయకులు, ప్రతి మండల అధ్యక్షులు ఈరోజు తిరుపతికి విచ్చేసి మంత్రివర్యులకి ఘన స్వాగతం పలకడం జరిగింది. రైల్వే కోడూరులో ఏఎంసీ చైర్మన్గా ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన మా మంత్రివర్యులకు పుంగనూరు నియోజకవర్గం నుంచి ఘన స్వాగతం పలికి ఆయన్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. జై జై జనసేన. సూపర్ 6 హామీల అమలులో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పుంగనూరు ఎంపీపీ భాస్కర్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్ పార్టీ శ్రేణులతో కలిసి మండలంలో సోమవారం బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఆరడుగుంట, సింగిరుగుంట, మేలందొడ్డి, వనమలదిన్ని, మాగాడ్లపల్లె పంచాయతీల్లో పర్యటించి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో గుర్తుకు తెస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం ఎంతలా విఫలమైందో ప్రజలకు వివరిస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దానిపైన మండలంలో 4 రోజులు ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఆ ప్రోగ్రాంతో పాటు కూడా ఈ పంచాయతీలో కమిటీలు వేస్తున్నాము. ఆ కమిటీతో పాటు 4 రోజులకు షెడ్యూల్ పెడుతున్నాము. ఈరోజు వచ్చి ఆడుగుంట, సింగిరుగుంట, మేలందొడ్డి, వనమలదిన్ని, అలాగే మాగాడ్లపల్లి, రేపు నుండి 6 పంచాయతీలు పెట్టి ఈ 11వ తేదీ నుండి 14వ తేదీ పూర్తి చేస్తాము. అందులో భాగంగానే ఈరోజు ఫస్ట్ మన మత్స్యమ్మ గుడి దగ్గర మా ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టుగా చేసిన దానివల్ల నిరసన తెలుపుతూ మా మత్స్యమ్మ దేవతను మా మిథున్ రెడ్డికి తొందరగా బెయిల్ ఇప్పించాలని నోట ఒక టెంకాయ కొట్టి మేమంతా మా వైసీపీ లీడర్లు, నాయకులంతా ప్రార్థించుకున్నాము. అందులో భాగంగానే ఈరోజు కొరప్పల్లో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ పైన ఒక పబ్లిక్ను అందరినీ ఒక చోట చేర్చి ఈ గత ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలతో కాకుండా ఇంకా వేరే 142 హామీలు చెప్పాడు. దాంట్లో గత సంవత్సరం 2024 ఏ ఒక్క హామీ కూడా వేయలేదు. ఈ క్యూఆర్ కోడ్ ఈ బెనిఫిషియరీ అనేది సెల్లో స్కాన్ చేసిన వల్ల వాళ్ళ ఇంట్లో ఒక 5 మంది ఉంటే అమ్మఒడి ఎవరికైతే, అలాగే రైతు భరోసా, అలాగే ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండరు, అలాగే 50 ఏళ్ళ పెన్షన్, నిరుద్యోగ వృత్తి, అలాగే 18 ఏళ్ళ నిండిన ప్రతి ఆడపిల్లకు 10,000 ఇవన్నీ దాదాపు ఇవన్నీ ఏమాత్రము ఇప్పుడు 10% కూడా అవ్వలేదు. కాబట్టి ప్రజలంతా దీన్ని క్యూఆర్ కోడ్ ద్వారా వాళ్ళ స్కాన్ చేసి వాళ్ళకి ఏ కుటుంబం ఎంతైతే నష్టపోయిందో తెలుసుకొని గత 6 నెలల్లో లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మీరంతా మా వైసీపీ పార్టీకి మన పెద్ద రామచంద్ర గారికి, మిథున్ రెడ్డికి మీరు మద్దతు తెలపాలని మేము ఈ బాబు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అమలు పరుస్తాడా లేదనేది ప్రజలందరికీ తెలిసిన విషయం. ఎలక్షన్కి ముందు ఏదైతే హామీలు ఇచ్చి పూర్తిగా గడిచిన 1 సంవత్సరంలో కనీసం ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్ళండి, వారు ఇచ్చినటువంటి హామీలందరినీ ఈ క్యూఆర్ స్కాన్ ద్వారా ప్రజలకు తెలియచేయండి. ఒక్కసారి మళ్ళా తెలుగుదేశం వారు ఈరోజు గడప గడపకి వస్తూ మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేపట్టారు. అప్పుడు ప్రజలు గతంలో మీరు ఇచ్చినటువంటి హామీల్ని ఏమి దాని పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి ప్రజలందరూ కూడా తెలుసుకొని వాళ్ళని నిలదీసే కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. గతంలో 600 హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు ఏ విధంగా మోసం చేసి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ కూడా పట్టం కడితే ఆ 5 సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు అందించాడనేది ప్రపంచం మొత్తం గర్వించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేయడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు అంతకన్నా ఎక్కువ హామీలు మేము నెరవేరుస్తాం, ఇంకా మెరుగ్గా పాలనిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాల కన్నా కూడా ఎక్కువ ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చి ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీకు అందరికీ తెలిసినవే. మరి ఈరోజు ఈ క్యూఆర్ స్కాన్ ద్వారా మీరందరూ కూడా గమనించండి. గతంలో ఏ కుటుంబాలకు ఏ విధంగా వాళ్ళు IVR కాల్స్ ద్వారా మనమేదో మన కార్యకర్తలు కూడా ప్రజల్లో తిరుగుతూ రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్ల కోసం అని చెప్పి ప్రచారాలు చేసుకుంటుంటే మన కుటుంబాలకు కూడా కాల్స్ వచ్చి మీ కుటుంబంలో మీ మహిళలు ఇంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, రైతు ఈ విధంగా ఉంది, మీకు ఇన్ని కార్యక్రమాల ద్వారా మీకు ఇంత డబ్బు వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. మరి వాటిలో ఏ హామీని మీరు పూర్తిగా ఈరోజు అమలుపరిచారనే దాన్ని ఒక్కసారి ప్రభుత్వం నిలదీయాల్సిన అవసరం ఉంది. జగనన్న కాలనీల్లో సౌకర్యాలు కల్పించాలని కాలనీలోని నివాసితులు కోరుతున్నారు. సమస్యలు కోకొల్లలుగా ఉన్నట్లు చెబుతున్నారు. పొంగనూరు గూడూరుపల్లి సమీపాన గల జగనన్న కాలనీల్లో సమస్యలు తిష్టవేశాయి. అన్ని వసతులు కల్పిస్తామని ఇల్లు నిర్మించుకోవాలని అధికారులు ఒత్తిడి చేయడంతో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో పాటు అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నట్లు చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి సరైన సదుపాయాలు కల్పించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు వాపోతున్నారు. రోడ్లు, కాలువలు లేవు, వీధి దీపాలున్నా వెలగవు, కురుస్తున్న వర్షాలకు నీరు నిల్వ ఉండి దోమలు ఎక్కువైనట్లు చెప్పారు. అలాగే కొద్దిపాటి వర్షం కురిస్తే చాలు విద్యుత్ కోత ఉంటుందని, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి అని చెప్పారు. దీనికి తోడు ట్రాన్స్ఫారాల వద్ద పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగిపోయాయని, ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలిపారు. ఇక్కడి సమస్యలపై స్పందించి అధికారులు, ప్రజాప్రతినిధులు పరిష్కరించాలని కోరుతున్నారు. నా పేరు వచ్చి మహబూబ్ బాషా. పుంగనూరులో కాపురం ఉంటుంది. ఇక్కడ జగనన్న అప్పుడు కాలనీ ఇంట్లో అలాట్మెంట్ అయింది. అక్కడి నుంచి ఇక్కడ ఇల్లు కట్టుకొని అప్పులు సప్పులు చేసుకొని వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ కాపురం ఉండాలనేసి ఉన్నాము. ఈ ఉంటే ఇక్కడ లైట్లు కానీ నీళ్ళు కానీ చాలా ఇబ్బంది అయిపోయింది. నైట్ పాములు పెడుతూ చాలా ఉంది. ఇక్కడ కోళ్ళలో లైట్లు ఉన్నాయి కానీ ఒకటి కూడా మలగడం లేదు, ఒక వీధి లైట్ కూడా మలగడం లేదు. పాములు చాలా ఇబ్బంది అయిపోయింది. ఇక్కడ వచ్చి రోడ్లు లేవు, కాలువలు లేవు, నీళ్ళు వచ్చి వారానికి ఒకసారి ఇక్కడ వదులుతారు. ఆ నీళ్ళు పట్టుకుంటే మేము ఏదైనా కూలి పట్టుకుంటే ఆ నీళ్ళు పట్టుకోవడం కూడా లేకుండా అయిపోతుంది. దయచేసి మేము అధికారులు స్పందించి మాకు ఇది చేయండి. मैं इसके अव्वल गाँव में था कुमार मोहल्ले में। यहाँ जाको जगनन्ना घर देने से घर बनने को लाखा खर्चा करने को कोसा कि हमें क्या भी चल सकना को यहाँ को रहीं। फिर भी यहाँ आए तो पानी न है और करंट का प्रॉब्लम है और नाले भी नहीं, बहुत तकलीफ़ हुआ है हमने। और पुंगनूर के जो ज़िम्मेदार हैं, म्यूनसिपाल्टी के हो, कमिश्नर साहब हो, जो भी हजरत हैं, उन्होंने हमने ज़रा मदद करने की कोशिश करो। और ट्रांसफार्मर भी नीचे होगी, बच्चे की जहाँ को गए तो भी करंटा लग जाते हैं बच्चों को। और क्या तो होगा तो इसकी जिम्मेदारी बहुत सख्त होती है। इसके बाद से आए वो क्या हुए नहीं सवाल यहाँ कोशिश कर को और ट्रांसफार्मर जरा ऊपर उठा को जरा नाले गिले डाले तो बहुत खुशी होती है। हमना जरा हेल्प करे ना होता। और बहुत कुत्तियाँ की भी बहुत तकलीफ़ है, वो कुत्ते भी आपको बच्चा कतरा दे हैं, जरा हमारी जरा मदद करो, हमारी बहुत तकलीफ़ होगी यहाँ। और बहुत अंधारा हो जाता, शाम हुई तो करंट जाते रहने को बहुत अंधारा हुआ था। करंट कभी होता कभी चल जाता है, रात में रात सारी रहता नहीं करंट।
करंट रत्ती बारिश 2 छिनकियाँ पड़े तो करंट काढ़ालती चल जाता है, फोला में करंट चल जाता है। ये ट्रांसफार्मर नीचे रह जाने से एक झाड़ा लग जा को वो शार्ट हुआ थी वहीरा, वो शार्ट हुआ है तो करंट रात सारी रहता नहीं, बहुत तकलीफ है हमने। जरा जो गाँव के जो भी जिम्मेदार हैं, जो कमिश्नर साहब हैं और चेयरमैन साहब हैं, जो भी हमारे म्यूनसिपालिटी के हमें पुंगलूर के जिम्मेदार हैं, हमें पुंगलूर वाले हैं, जरा हमारी जरा मदद करो। यहाँ बहुत तकलीफ हो गई है, हमें और भी बोलना तो बल्ला के ही यहाँ के मजबूर आ गए। हमने ये छोटे छोटे काम 4-5 कर को रख डाले तो बहुत खुशी होती है। वो मेरी आदराना गुजारिश है। ఎంతమంది ఉంటారు? यहाँ को पूरे 200-300 घर ही हैं आपको प्रेजेंट में, पूरे घर को 800 घर दिया है यहाँ जगन्नाथ गया। कम के वो अपार्टमेंट जाने वाले भी रात के 12 तक चलते फिरते रहती हैं बाइक। क्या तो हादसा चलिया तो पुंगलूर में बहुत जिम्मेदार हुआ आती हैं। ये हुआ नहीं सब लोग मिलको जिम्मेदार कोई नहीं, कमिश्नर साहब हैं, जो चेयरमैन साहब हैं, जो कौन कौन जिम्मेदार आएंगी वो जिम्मेदार हमारे ऊपर जरा तवज्जो दियो। कई को तो हम यहाँ जिम्मेदार के नाथ हैं और यहाँ क्या तो हुआ तो हादसा हुआ तो हमारा बहुत दिल को दर्द होता। आज जाना गुजारिश है हमारी बहुत बहुत मदद करने वाले करो। పుంగనూరు శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త కోర్సులను కూడా ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పారు. సోమవారం కళాశాలలో ఆయన మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త కోర్సులతో పాటు బీఎస్సీ కంప్యూటర్స్ ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పారు. కోర్సులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వివిధ రకాల పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం, విశ్వవిద్యాలయ స్థాయిలో పీహెచ్డీ చేసినటువంటి స్కాలర్స్తో మోటివేషనల్ క్లాసెస్, కెరీర్ గైడెన్స్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం కళాశాలలో నూతన విద్యా పద్ధతులు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు మరియు ఉచిత మార్గదర్శక శిక్షణలు నిర్వహించబడతాయని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కళాశాల ప్రిన్సిపల్ కోరారు. సో ఈ అకాడమిక్ ఇయర్ మనకు కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అనే కోర్సుకి మనకు కమిషనరేట్ నుంచి మనకు అనుమతి లభించింది. ఈ విషయాన్ని తెలియజేయడానికి గర్విస్తున్నాను. అలాగే మన కళాశాలలో ఇప్పుడు దాదాపు 5 కోర్సులు ఉన్నాయి. ఒకటి BA పొలిటికల్ సైన్స్ మేజర్, BA హానర్స్ పొలిటికల్ సైన్స్, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, అలాగే బీకామ్ జనరల్, నెక్స్ట్ BSc కంప్యూటర్ సైన్స్ అండ్ దెన్ BSc మ్యాథమెటిక్స్ మేజర్. సో ఈ 5 కోర్సులు కన్నా మొత్తం మనకి 240 సీట్లు మన కళాశాలలో ఉన్నాయి. ఈ కళాశాలలో ప్రత్యేకత ఏంటంటే నేషనల్ యూనివర్సిటీస్ లైక్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూఢిల్లీ, అక్కడ పీజీలు, అలాగే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఎంఫిల్, PhD చేసిన నిపుణులు ఇక్కడ బోధిస్తున్నారు. అంతేకాకుండా వివిధ స్టేట్ యూనివర్సిటీలో చక్కగా చదివి APPSC పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన లెక్చరర్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. మన కళాశాలలో పిల్లలందరికీ కూడా జాబ్స్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రతి సంవత్సరము PG అడ్రస్ కోచింగ్ ఇక్కడ జరుగుతుంది. అలాగే కూడా ఒక 10 to 15 డేస్ పాటు ఒక బ్రిడ్జ్ కోర్స్, ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనే ఒక కోర్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. అదే కాకుండా సర్టిఫికేట్ కోర్స్ కూడా ఇండియన్ పాలిటీ మీద, హ్యూమన్ రైట్స్ మీద కూడా పిల్లలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నాము. ఇదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్, నెక్స్ట్ వివిధ ఎక్స్పర్ట్స్తో, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ద్వారా మోటివేషన్ క్లాసెస్, అలాగే లైక్ మంచి ఆఫీసర్స్ లైక్ చార్టెడ్ అకౌంటెంట్, ఇట్లాంటి మంచి మంచి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో పాటు ప్రజెంట్ మంచి స్థాయిలో వర్క్ చేస్తున్న అఫీషియల్స్ని కూడా మన కళాశాలకు ఇన్వైట్ చేసి వాళ్ళ ద్వారా మోటివేషన్ క్లాసెస్ ఇప్పించడం జరుగుతుంది. సో పిల్లల్ని చక్కగా వీళ్ళు కాంపిటేటివ్ వైపు అలాగే అకాడమిక్ సైడ్ కూడా ముందుకెళ్ళడానికి కళాశాల తరఫున అన్ని రకాలుగా మేము కృషి చేస్తున్నాము. కాబట్టి పిల్లల తల్లిదండ్రులందరూ కూడా గవర్నమెంట్ కాలేజీలో ఉన్న అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, పిల్లలను కూడా ఇక్కడ చేర్పించడానికి మోటివేట్ చేస్తారని కోరుచున్నాము. థ్యాంక్ యూ. పొంగనూరులోని దుకాణాల్లో మున్సిపల్ అధికారులు విస్తృత దాడులు నిర్వహించారు. కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం శానిటరీ ఇన్స్పెక్టర్ ముని వెంకటప్ప ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి పట్టణంలోని పలు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తున్న వారికి 2,200 రూపాయల జరిమానా విధించారు. మరొకసారి విక్రయిస్తే దుకాణాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్లాస్టిక్ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని వైద్య శాఖ వారు పగడ్బందీగా నిర్వహించాలని ఎంపీడీఓ లీలా మాధవి కోరారు.
మంగళవారం పుంగనూరులోని మండల కార్యాలయంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవానికి సంబంధించిన గోడ పత్రికలను పిహెచ్సి డాక్టర్ సృజనాతో కలిసి ఆవిష్కరించారు. సంవత్సరం నుంచి 19 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలందరికీ అన్ని విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను ఇప్పటికే విద్యా సంస్థలు అందించడం జరిగిందని చెప్పారు. రేపు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. మధ్యాహ్నం భోజనం తర్వాత పిల్లలకు మాత్రలను అందించాలని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ తేజశ్రీ, ఎంపీహెచ్ఓ మురళీబాబు, హరిప్రసాద్ రెడ్డి, సూపర్వైజర్ రత్నమ్మ, సరస్వతి, ఆహానంద తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు, గౌరవ ముఖ్యమంత్రి వారు ఈ నెల 12వ తేదీన అందరికీ పిల్లలకు 1 to 2 years నుంచి 19 years పిల్లలకు అందరికీ కూడా ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఇవి నులిపురుగుల నివారణ కొరకు వీటిని ఉపయోగిస్తారు. కాబట్టి పిల్లలందరికీ వీటిని వేసుకుంటే ఇలా పిల్లలకు అనీమియా లాంటి జబ్బులు రాకుండా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా వీటిని పిల్లలకు అందరికీ వేయించేదానికి టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ అందరూ కూడా ముందుకు రావాలని కోరుతున్నాము. టీచర్స్కు ప్రతి స్కూల్కు ఇవి ఏఎన్ఎంస్ ద్వారా వీటిని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. కాబట్టి రేపు ఫస్ట్ స్పెల్ ఉంటుంది 12వ తేదీన. నెక్స్ట్ వీక్ మళ్ళీ సెకండ్ ఎవరన్నా మిస్ అయిన పిల్లలకు వేస్తాము. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. కరాటే ఛాంపియన్షిప్ లో పుంగనూరు విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. తిరుపతిలోని శ్రీ గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి భవన్లో జరిగిన 5వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్ 2025 మరియు నేషనల్ సెలక్షన్లో పుంగనూరు పట్టణానికి చెందిన మహేష్ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులు పాల్గొని కటా మరియు కుమతే విభాగంలో గోల్డ్, సిల్వర్, బ్రోంజ్ మెడల్స్ సాధించారు. వీరిని కరాటే అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ కోలా ప్రతాప్ అభినందించారు. కిరణ్ కుమార్, పవిత్ర, లహరి, జుహా ఫాతిమా, సుదీప్, జోయా, సాయి హుస్నా, జ్ఞాన వికాస్, తోషిష్ కృష్ణ వీరు నేషనల్ సెలక్షన్లో ఎంపికయ్యి హర్యానాలో జరిగే ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్లో పాల్గొనడానికి అర్హత పొందారని చిత్తూరు జిల్లా కరాటే అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డి మహేష్ తెలిపారు. Under 21 years, boys and girls, last call. Years, cadets, boys. Years, cadets, what? Gnana Vikas, second place. Gnana Vikas. Gnana Vikas. Hey, hey. Gnana Vikas. Khaira Ram, third place.
S. Hitesh first place. Om Nasik second place. Kartikeya third place. Mahesh Aditya third place. 10 and 11 years boys. Om Nasik. Kartikeya. Mahesh Aditya. Time. పొంగనూరు మండలం సుగాలమిట్ట గ్రామ హెల్త్ క్లినిక్ లో సోమవారం ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం జరిగింది. వైద్యాధికారి డాక్టర్ పవన్ కుమార్ గర్భిణీలు బాలింతలను పరీక్షించి రక్తహీనత నివారణకు పౌష్టికాహారం తీసుకోవాలని 5 ఏళ్లలోపు పిల్లలకు సమయానికి టీకాలు వేయించుకోవాలని సూచించారు. బీపీ మధుమేహ రోగులకు మందులు పంపిణీ చేశారు. రేపు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం జరుగుతుందని తెలిపారు. ఈరోజు సుగాలమిట్ట సచివాలయ పరిధిలో ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్లో 104 కార్యక్రమం అనగా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరు గర్భవతులని బాలింతల్ని పరీక్ష చేసి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించడం జరిగింది. వాళ్ళందరికీ ఐరన్ ట్యాబ్లెట్స్, కాల్షియం, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఇచ్చాము. తర్వాత బీపీ షుగర్ ఉన్న ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా చెక్ చేసి బీపీ షుగర్ కంట్రోల్కి ట్రీట్మెంట్ ఇచ్చి ఎక్కువ ఉన్న వాళ్ళని పై హాస్పిటల్కి రెఫర్ చేయడం జరిగింది. అదేవిధంగా రేపు అనగా 12 ఆగస్టు 2025 అన్ని పాఠశాలల్లో అంగన్వాడీ కేంద్రాల్లో నులిపురుగుల నివారణ దినోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 1 సంవత్సరం నుంచి 19 సంవత్సరం పిల్లలందరికీ ట్యాబ్లెట్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. భోజనం తర్వాత మాత్ర మింగించాలి. 1 నుంచి 2 సంవత్సరాల పిల్లలకి అర్ధ మాత్ర, 2 నుంచి 19 సంవత్సరాల పిల్లలకి పూర్తి మాత్రం నింపాల్సి వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమం అందరూ పిల్లల్లో రక్తహీనత నివారణకు తోడ్పడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం అందరూ పాల్గొని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాము. మన భారతదేశంలో మనకు రక్తహీనత ఎక్కువగా ఉంది. కాబట్టి అన్ని వయసుల వారికి ప్రభుత్వం అనీమియా ముక్త భారత్ అనే కార్యక్రమం ప్రవేశపెట్టింది. అందులో భాగంగా కిషోర బాలికలకు, తర్వాత గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత బిడ్డకు 7 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు ఐరన్ సిరప్ ఇవ్వడము. తర్వాత 5 సంవత్సరాల నుంచి అన్ని స్కూల్స్లో ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. వీళ్ళు ప్రతి గురువారం ఐరన్ ట్యాబ్లెట్ ఇస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ ప్రజలందరూ సద్వినియోగపరుచుకొని మీరు కూడా రక్తహీనత లేకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి విడుదల కోసం శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో వైసీపీ శ్రేణులు పూజలు నిర్వహించారు. సోమవారం అమ్మవారిని దర్శించుకున్నారు. మిథున్ రెడ్డికి అక్రమ నిర్బంధం నుంచి విముక్తి కల్పించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ 1116 టెంకాయలు కొట్టారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి శ్రీ బోయకొండ గంగమ్మ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని చౌడేపల్లి మండల పార్టీ అధ్యక్షులు నాగభూషణ్ రెడ్డి తెలిపారు. బోయకొండ గంగమ్మ తల్లికి ఈరోజు మన మండల వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ మన ప్రియతమ పార్లమెంటు సభ్యులు అక్రమ నిర్బంధం నుంచి విముక్తి కలిగించాలని, ఏ తప్పు చేయని మా పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి అన్న గారిని అక్రమంగా నిర్బంధించిందే కాకుండా కోర్టు సౌకర్యాలు కల్పిస్తే వాటిని కూడా కల్పించకుండా ఇబ్బందులు పెడుతున్నారు. అన్నగారికి విముక్తి కల్పించాలని అమ్మలుగన్న అమ్మ బోయకొండ గంగమ్మ తల్లికి ఈరోజు మేమందరూ వచ్చి 1116 టెంకాయలు అమ్మవారికి సమర్పించి అమ్మవారిని ఆశీర్వదించమని ఈరోజు కోరడం జరిగింది. ఆ మహాతల్లి ఆశీస్సులు అన్న మీద ఉండి తొందరగా బెయిల్ మంజూరు కావాలని ఆశిస్తూ అమ్మవారి సెలవు తీసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయొద్దు. పీజీఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని మండలంలో ప్రారంభించిన ఎంపీపీ భాస్కర్ రెడ్డి.
జగనన్న కాలనీలో సమస్యలు కోకొలలు పరిష్కరించాలంటూ నివాసితులు వినతి. శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రత్యేక కోర్సులు వెల్లడించిన ప్రిన్సిపాల్ శ్రీనివాసులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.